అంత్యక్రియల్లో మట్టి కుండలకు రంధ్రాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ దేహాన్ని విడిచి బయటకు వస్తుందని మన పెద్దలు చెప్తారు. కానీ ఆ ఆత్మ తన దేహాన్ని, తన వాళ్ళను వదిలి వెళ్ళడం అంత సులభం కాదు. అది మళ్ళీ మళ్ళీ దేహంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ప్రారంభిస్తారు. దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు దారిలో బొరుగులు, బియ్యం, పప్పులు చల్లుతూ వెళ్తారు. ఎందుకంటే ఆత్మ తన దేహం మీద చల్లని ఆ బియ్యం గింజలను సూర్యాస్తమయంలోపు ఒక్కొక్కటిగా ఏరుకుంటూ మాత్రమే తిరిగి ఇంటికి రావచ్చని ఒక నమ్మకం ఉంది. కానీ సూర్యాస్తమయంలో పన్ని గింజలు ఏరుకోలేకపోతే ఆత్మ మళ్ళీ మొదటికే వెళ్ళిపోతుంది. అలా దేహం నుంచి దూరమవుతూ ఈ లోకంలో ఉన్న బంధం క్రమంగా తగ్గిపోతుంది. అలాగే దేహం దహనం చేసే సమయంలో ఒక ముఖ్యమైన ఆచారం ఉంటుంది. మట్టి కుండకు చిన్న చిన్న రంధ్రాలు పెడతారు. ఆ తర్వాత ఆ కుండను చిత్తు చుట్టూ తిరిగి చివరకు పగలగొడతారు. ఆ ఆచారానికి ఒక గొప్ప అర్థం ఉంది. మట్టి కుండ అంటే శరీరం, అందులో నీరంటే ఆత్మ. కుండ పగిలిన తర్వాత అందులోకి నీరు మళ్ళీ ఎలా చేరదో, అలాగే దహనమైన శరీరంలోకి ఆత్మ కూడా తిరిగి ప్రవేశించలేదని దీని అర్థం. పగిలిన కుండ చివరికి భూమిలో కలిసిపోతుంది. అలాగే మనిషి శరీరం కూడా చివరికి భూమిలో కలిసిపోతుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ మార్గం వెళ్ళాల్సిందే. మీకు ఈ కథ నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.